ఎక్కువగా నమ్ముకుంటున్నారో కేవలం ఒక ముస్లిం కాబట్టే అంటే ఇక్కడ మీరు కేవలం ఒక ముస్లిం కాబట్టే అని అంటున్నారు. మరి బంగ్లాదేశ్ కు సంబంధించి ఒక హిందువును అందరు ముస్లింలు కలిసి అట్లా కాల్చడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? అరబీ పేర్లు పెట్టేసి బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ కన్నా ఎక్కువ కంపెనీస్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు హిందూ సోదరులు నడుపుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. కోవా బన్ జస్ట్ ఒక 10 రూపీస్ మాత్రమైనా ఇంటర్నేషనల్ వైజ్ గా ఒక రచ్చ మరియు చర్చ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నేషనల్ హ్యూమన్ రైట్స్ అడ్వైజర్ ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. షరీఫ్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? ముందుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు. సో మేడారం జాతర మహాజాతరలో అసలు ఒక ముస్లిం అయి ఉండి కోవా బన్ ఆయన అమ్మడం అంత ఎంత వరకు కరెక్ట్ అంటారు? నేను నెల్లూరులో ఉంటానండి. 1 వీక్ నెల్లూరులో, 1 వీక్ హైదరాబాద్ లో బిజినెస్ కోసం. హైదరాబాద్ లో 1 వీక్, నెల్లూరులో 1 వీక్ ఉంటాను. నెల్లూరులో కనుక మీరు బారా షహీద్ దర్గా దగ్గరికి వస్తే, రొట్టెల పండుగ ఏదైతే జరుగుతుందో, బారా షహీద్ దర్గా అయినా, రహమతాబాద్ దర్గా అయినా, చుట్టుపక్కల పెద్ద పెద్ద దర్గాలు, కడప దర్గా అయినా, ఏ జాతర అక్కడ ఏమైనా సందలు జరిగినా, ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, కుల మతాలకు అతీతంగా జనాలు బిజినెస్ అక్కడ చేస్తారండి. బిజినెస్ మ్యాన్ కి ఒక మతం, ఒక కులం, ఒక బన్ అమ్మడానికి ముస్లింల ప్రోగ్రామ్స్ లోనే వెళ్ళి అమ్మాలా. ఇప్పుడు దర్గా దగ్గర ఇప్పుడు కూడా మీరు నాతో వచ్చిన హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాస్, దర్గా ఏరియాస్ నేను చూపిస్తాను. మసీదులకు సంబంధించిన ఏదైతే దుకాణాలు ఉన్నాయో, ఏది మల్గీస్ ఉన్నాయో అది నేను చూపిస్తాను. దాంట్లో మసీదుకు సంబంధించిన మల్గీస్ లో హిందూ సోదరులు అక్కడ దుకాణాలు పెట్టుకొని అమ్ముకుంటున్నారండి. ఎటువంటి అబ్జెక్షన్ ముస్లిం సమాజం తరపు నుండి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరండి. ముస్లిం కు సంబంధించిన ప్రోగ్రాంలైనా, సందలైనా, దర్గాలో జరిగే ప్రోగ్రామ్స్ అయినా, లేకపోతే మీటింగ్స్ అయినా, ఇస్తిమాలైనా అక్కడ హిందూ సోదరులు అమ్ముకున్న ఎటువంటి ఎవరు కూడా అక్కడ అబ్జెక్షన్ చేయరండి. ఎవరైతే కుల మతాల మధ్య భేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తారో, కుల మతాల మధ్య భేదాలు సృష్టించి పాలిటిక్స్ చేసి పాపులర్ అయ్యే ఎవరికైతే ఇది ఆలోచన ఉంటుందో వాళ్ళే ఇటువంటి ప్రయత్నం చేస్తారు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా పిల్లల్ని పోషించడం కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి సపోర్ట్ చేయాలా. వాళ్ళకు ఇలాంటి ఏదైతే కోవా బన్ వలీకి అక్కడ సతాయించి ఏదైతే ఇది చేశారో అలాంటి కార్యక్రమాలు చేయకూడదండి. మీరు కనుక ఒకసారి చూసుకుంటే, వలీకి ఏదైతే ఎక్స్పైరీ డేట్ గురించి అడిగారో, అతను మీరు తింటారా, పిల్లలు తినిపిస్తారా అంటే ఆ తినే వీడియో ఒకసారి మీరు చూడండి, కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయండి. అతనికి ఏం తెలియదు. రోజుకు ఒక 500-1000 రూపాయలు సంపాదించుకొని పిల్లల్ని పోషించే పనులు హిందూ చేసినా, ముస్లిం చేసినా, క్రైస్తవ చేసినా వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి. కానీ వాళ్లకు మేము బెదిరించి వాళ్ళపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, ఇది దేవుడు కూడా దీనికి ఇష్టపడదండి. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని సపోర్ట్ చేయడండి. ఓకే, రైట్. అంటే ఇదే సంబంధించి కోవా బన్ కి సంబంధించి ఆయన వ్యాపారం ఎవరైతే ఉన్నారో భాష అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు 2 ఆడపిల్లలంట. అసలు వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరమైన విషయం అండి. నేను కూడా ఒక 2 days లో భాషా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. రంజాన్ మాసం కదా, చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు అది అమ్ముకుంటే వాళ్ళ జీవితం గడుస్తుందండి. రైట్. రోజానా 500-1000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తే వాళ్ళ పిల్లలకు వాళ్ళు పోషిస్తారండి. ఏ మతానికి సంబంధించి వాళ్ళకు కోసిన రక్తం వస్తుంది, మీకు కోసిన అదే రక్తం వస్తుంది, నాకు కోసిన అదే బ్లడ్ వస్తుందండి. రీసెంట్లీ మొన్న బారా షహీద్ దర్గా దగ్గర సయ్యద్ సమీ హుసేని గారు, ఎవరైతే మీరు మీడియాలో చూస్తుంటారో, అతను కూడా వీడియో చేశారు. హిందూ సోదరులు దర్గా దగ్గరకు వచ్చి కోవా బన్ అమ్ముతున్నారండి. కోవా బన్ ఒక ముస్లింలకు సంబంధించిన వ్యాపారం అయితే కాదు కదా. ఈ మొబైల్ ఉన్నారు, ఎవరో ఈ మొబైల్ సృష్టించారు, మేము ముస్లిమ్స్, మేము కూడా కొంటాము. ఎవరు తయారు చేశారని మేము చూడమండి. ఈ వాచ్ ఎవరో సృష్టించాడు, ఎవరో చేశారు, అది ఏ కులానికి, ఏ మతానికి సంబంధించి మేము అది చూడమండి. భూమిలో నుంచి వచ్చే నీరు ఇది హిందువుల భూమి నుంచి వస్తుంది, ఆ ముస్లింల భూమి. హిందూ సోదరుల ఇళ్లలో ముస్లింస్ ఉంటారు, వాళ్ళ మోటార్ల నుంచి నీళ్ళు వస్తే మేము తాగుతామండి. ముస్లిం సోదరుల ఇళ్లలో బాడీకి ఒకవేళ హిందూ సోదరులు ఉంటే అరే అది ఆలోచించాం కదా మేము. పాలు ఇచ్చే బర్రె ఏదైతే పాలిస్తుందో అది ముస్లింలు పెంచుతున్నారా, హిందూ పెంచుతున్నారా? డైరీ ఫామ్ లో ముస్లింస్ కూడా పాలేసి తీసుకెళ్లి ఇస్తుంటారు, హిందూస్ కూడా ఇస్తుంటారు, క్రైస్తవులు కూడా ఇస్తుంటారు. కుల మతాలకు అతీతంగా ఒక పాలు కొనేటప్పుడు మేము కులం అడగము. ఈ ముస్లిం పెంచిన బర్రె ఇచ్చిందా,
హిందూ పెంచిన బర్రె ఇచ్చిందా, క్రైస్తవుల పెంచిన బర్రె ఇచ్చిందని పాల గురించి మేము ఆలోచించము. వాటర్ బాటిల్ కొనేటప్పుడు ఈ ఎవరి తయారు చేశాడని మేము కులము మతము ఎలాగైతే ఆలోచించమో అలా కూడా ఇక్కడ కుల మతాలకు అతీతంగా భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవు, సిక్ సోదరుల మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ కలిసి పోరాటం చేసి బ్రిటిష్ ఇక్కడి నుంచి తరిమి కొట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం మేము తెచ్చాము. అందరి ఎవరైతే త్యాగాలు ఈ భారతదేశ స్వాతంత్రంలో ఉన్నాయి, మేము అందరం కలిసిమెలిసి ఉంటామని మన దేశం ఏదైతే ఉందో ఇది మంచిగా డెవలప్ అవుతుంది. కొట్టుకొని సస్తే ఇక్కడ భారతదేశం నాశనం అయ్యే తప్ప ఇంకా ఏం దారి లేదండి. అంటే చాలా వరకు అంటే డిమార్ట్ లో కావచ్చు, మాల్స్ లో కావచ్చు, అక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కోవా బన్ కి. మరి ఈ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కోవా బన్ కి ఎక్స్పైరీ డేట్ లేకుండా కూడా అమ్ముతున్నారు. మరి ఏది అని చిన్న మాట అండి. ఇప్పుడు మీరు సమోసాలు కొంటారండి, ఒక బండి పైన ఒక మనిషి సమోసాలు అమ్ముతాడు, ఆ సమోసా పైన ఎక్స్పైరీ డేట్ ఉండదండి. స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. పానీపూరి ఎక్స్పైరీ డేట్ ఉండదు, సమోసా ఎక్స్పైరీ డేట్ ఉండదు. అలాగే బోండాలు, బజ్జీలు రోడ్ల పైన అమ్మే వాళ్ళు దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఉస్మానియా బిస్కెట్స్ ఇది టీ షాప్స్ లో, కేఫ్స్ లో మీరు టీ తాగడానికి కేఫ్స్కి వెళ్ళిన అక్కడ చూడండి, దానిపైన కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదండి. నేను ఒక రిక్వెస్ట్ కూడా వీళ్ళకి చేస్తున్నా, కోవా బన్ ఎవరైతే అమ్ముతున్నారో ఏ బేకరీలో అయితే మీరు తీసుకుంటున్నారో ఆ బేకరీ వాళ్ళకు నెక్స్ట్ నుంచి చెప్పండి, ఎలాగైతే బ్రెడ్ ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అలాగే కోవా ఏదైతే బన్ ఉన్నదో ఆ ₹2 ఆ బన్ ఉంటదండి, ఆ ₹2 కోవా దానికి తగిలిచ్చి వాళ్ళు ₹5, ₹4 లాభం కోసం అమ్ముకుంటున్నారు పిల్లల్ని పోషించడం కోసం. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలా. వీళ్ళకు ఒక చిన్న నా సలహా ఏమిటంటే, ఒలీకైనా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే కోవా బన్ అమ్ముకుంటున్నారో నెక్స్ట్ నుంచి బ్రెడ్ ప్యాకెట్ పైన ఏదైతే బ్రెడ్ ప్యాకెట్ ఉంటుందో దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 15 days ఉంటుంది, 1 week ఉంటుంది, 10 రోజులు ఉంటుందని. అలాగే ఈ బేకరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బన్ తయారు చేసే బేకరీ వాళ్ళు నెక్స్ట్ నుంచి దానిపైన ఎక్స్పైరీ డేట్ కూడా వేసి గనక వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇలాంటి చోట ఇటువంటి ఇబ్బందులు వాళ్ళకి రావండి. నెక్స్ట్ నుంచి వలి వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైతే కోవా బన్ అమ్ముతున్నారో వాళ్ళందరితో నా అడ్వైజ్ ఏంటంటే, వాళ్ళు నెక్స్ట్ నుంచి ఆ బన్ తీసుకునేటప్పుడు ఆ బేకరీ వాళ్ళకి చెప్పాలా, మీరు బన్ ఏదైతే ఇస్తున్నారో ఎక్స్పైరీ డేట్ మాకు దానిపైన ఏసి మీ బేకరీ పేరు కూడా దాంట్లో ఎలాగైతే ఫుడ్ ఫసాయి లైసెన్స్ వాళ్ళ ఫుడ్ డిపార్ట్మెంట్ వల్ల ఏదైతే ఖానూన్ ఉందో ఆ ఖానూన్ ప్రకారంగా గనక ఇస్తే ఎటువంటి ఇబ్బంది రాదండి. అదే నా సలహా కూడా వాళ్ళకి, అదే నెక్స్ట్ నుంచి అలాగే చేస్తే బాగుంటది. ఇంకా మీరు గనక స్ట్రీట్ ఫుడ్ గనక చూస్తే ఏదైతే జాతరలో, ఏ జాతర తెలుగులో, మేడారం జాతరలో ఒకవేళ ఇప్పుడు కెమెరా అక్కడ సీసీ కెమెరాస్ కనుక మేము చెక్ చేసుకుంటే మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుండే వాళ్ళు, బఠానీలు అమ్ముకుండే వాళ్ళు, అక్కడ టీ అమ్ముకుండే వాళ్ళు, అక్కడ బిస్కెట్స్ అమ్ముకుండే వాళ్ళు, అక్కడ సమోసాలు అమ్ముకుండే వాళ్ళు, అక్కడ పానీపూరి అమ్ముకుండే వాళ్ళు, కొన్ని వేల సంఖ్యలో అక్కడ దుకాణాలు ఉండవచ్చండి. పూర్తిగా ఒకవేళ మేము చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా బిస్కెట్ ప్యాకెట్ పైన ఏదైతే ₹2, ₹3 బిస్కెట్ ప్యాకెట్ అక్కడ వాళ్ళు అమ్ముతారో కేఫ్ లో దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉండదండి. అక్కడ బజ్జీలు అమ్మే వాళ్ళు దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉండదు, సమోసాలు అమ్మే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఉండదు, అక్కడ ఇంకా బఠానీలు అమ్ముకునే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఉండదండి. కేవలం ఒక ముస్లిం కాబట్టే ఏదైతే ఆ బాలాజీ అనే వ్యక్తి రిపోర్టర్ ఏదైతే ఉందో కేవలం ఒక ముస్లిం కాబట్టే అతను ఫేమస్ కావడానికి ఈ ముస్లింకి టార్గెట్ చేశాడు, అంత తప్ప ఇంకేం లేదండి. ఎక్స్పైరీ డేట్ గురించి కనుక మాట్లాడితే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హోటల్స్ లో, పెద్ద పెద్ద రెస్టారెంట్ లో, అక్కడ ఆ మేళాలో ఏదైతే జాతర జరిగిందో ఆ జాతరలో కనుక చూసుకుంటే కొన్ని వేల దుకాణాలు ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకెళ్లి మీరు చెకప్ చేయండి అండి. ఒక్క దుకాణంలో ఈ సమోసాలు అమ్మేవాళ్ళు, ఈ బిస్కెట్లు అమ్మేవాళ్ళు ఒక్క దానిపైన కూడా ఎక్స్పైరీ డేట్ ఉందండి. అంటే ఇక్కడ మీరు కేవలం ఒక ముస్లిం కాబట్టి అని అంటున్నారు. మరి బంగ్లాదేశ్ కు సంబంధించి ఒక హిందువును అందరు ముస్లింలు కలిసి అట్లా కాల్చడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్పు అండి. దానికి మేము ఖండించాము. మసీదులు బయట మేము నెల్లూరులో బంగ్లాదేశ్ లో ఏదైతే ముస్లింల పైన అటాక్ జరిగిందో దానికి మేము ఖండించామండి. ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా, ఏ కంట్రీలో అయినా ఒకవేళ వాళ్ళపైన జులుం జరిగితే, అన్యాయం జరిగితే దానికి మేము ఖండించాలా, అల్లా దగ్గరికి వెళ్ళి, సృష్టికర్త దైవం దగ్గరికి వెళ్ళి మేము జవాబు ఇవ్వాలా. అందువల్ల దానికి కూడా మేము ఖండించామండి. బంగ్లాదేశ్ లోనే కాదు, సౌదీ అరబ్ లో ఎక్కడ అయినా ఏ మతానికి, కులానికి సంబంధించిన వ్యక్తికైనా అన్యాయం జరిగితే దేవుడు మాకు చెప్తున్నాడు, ఆ అన్యాయం కోసం, వాడి న్యాయం కోసం మీరు నోరిప్పండి, గలం ఇప్పండి, వాళ్ళకు సపోర్ట్ చేయండి అని సృష్టికర్త దైవం మాకు చెప్తున్నారు. ఖురాన్ లో స్పష్టంగా మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకన్నమా ఖతల అన్నాస జమియా,
ఒక మనిషికి చంపితే సర్వ మానవాళికి చంపినంత వాడికి శిక్ష అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్తాన, సర్వ మానవాళికి చంపినంత పాపం వాడికి వస్తుందని సృష్టికర్త అయిన దైవం ఖురాన్ లో తెలియజేస్తున్నారండి. అక్కడే కాదు, ఎక్కడైనా ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా దానికి మేము ఖండిస్తూ ఉంటాము, ఖండించాము, ఎల్లప్పుడూ కూడా ఖండిస్తూనే అంటే ఉంటాము. ఇక్కడే ఖురాన్ కి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు, ఒక మనిషిని చంపితే అంటున్నారు. మరి అటు ఓల్డ్ సిటీ అటు అవన్నీ వెళ్తే అంటే మేము దేవుడిగా భావించే ఆవులను వాటిని చంపి అమ్ముతున్నారు, మరి దానికి ఏమంటారు? ఆవుల గురించి ఏదైతే ఉందో దారుల్ ఉలూమ్ దేవబంద్ ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ అండి భారతదేశంలో. దారుల్ ఉలూమ్ దేవబంద్ కు సంబంధించిన ఒక ఫత్వా ఏదైతే ఉందో ఈ ఫత్వాని ఆల్ ఓవర్ వరల్డ్ లో కూడా చాలా మంది ఫాలో చేస్తారు, భారతదేశంలో చాలా మంది ఫాలో చేస్తారు. అలాగే జామియా నిజామియా హైదరాబాద్ కు సంబంధించిన ఒక పెద్ద యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇస్లామిక్ యూనివర్సిటీ, దాని ఫత్వా కూడా ముస్లిం ఫాలో చేస్తారండి. దారుల్ ఉలూమ్ దేవబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ మత గురువులు, జామియా నిజామియాకి సంబంధించిన మత గురువులు, దారుల్ ఉలూమ్ రెహమానియాకి సంబంధించిన మత గురువులు, ఎక్కడైతే పెద్ద పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీస్ ఉన్నాయో వీళ్ళకు సంబంధించిన మత గురువులు అందరూ కూడాను ఏదైతే ఆవు మాంసం ఉన్నదో ఇది తినవాకండి, బక్రీద్ కు సంబంధించిన ఏదైతే పండగ వస్తుందో ఆవు మాంసంని మీరు కోసి మీ పక్కన ఉండే హిందూ సోదరులకు ఇబ్బంది కలిగించవాకండి అని దారుల్ ఉలూమ్ దేవబంద్ కూడా ఫత్వా ఇచ్చింది. నజరతుల్ ఉలమా ఏదైతే ఇస్లామిక్ యూనివర్సిటీలో సెకండ్ స్టేజ్ లో ఉంది అది వాళ్ళు కూడా ఫత్వా ఇచ్చారు. హైదరాబాద్ కు సంబంధించిన పెద్ద పెద్ద ముస్లిం మత గురువులు కూడా జుమ్మా నమాజ్ లో కూడా మేము కూడా జుమ్మా నమాజ్ లో బయాన్లో కూడా స్పీచ్ ఇస్తాము. హిందూ సోదరులకు అయినా ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన మా సోదరులకు ఇబ్బంది కలిగే పనులు ఏదైతే ఉన్నా అది మీరు చేయవాకండి, ఆవులని కొయ్యవాకండి అనే ఇదే ఫత్వా మేము కూడా ఇచ్చాము. మదర్సాకు సంబంధించిన పెద్ద పెద్ద మత గురువులు కూడా ఇదే ఇస్తారండి. కాకపోతే గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇక్కడ ఉండే గవర్నమెంట్ అయినా వీళ్ళు దృష్టి పెట్టాలా, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి శిక్షించాలా. అది కాక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఎంతో మంది మార్వాడీస్, ఎంతో మంది హిందూ సోదరులు అరబీ నేమ్స్ పెట్టుకొని బయట కంట్రీస్ కి బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు ఆవులు కోసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళపైన కూడా దృష్టి పెట్టి వాళ్ళకు కూడా శిక్ష ఇవ్వాలండి. అది తప్పు ఓన్లీ ముస్లింసే చేయడం లేదు, హిందూ సోదరులు కూడా మార్వాడీస్ కూడా పేర్లు ఇస్లామిక్ అరబీ పేర్లు పెట్టేసి బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ కన్నా ఎక్కువ కంపెనీస్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు హిందూ సోదరులు నడుపుతున్నారు. ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తారు? బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తారనేది కంపెనీస్ అది వాళ్ళు తయారు చేసి ప్యాకింగ్ చేసేసి అరబిస్తాన్, అలాగే ఇరాన్, సౌదీ, దుబాయ్, ఖతార్, కువైట్ అరబ్ కంట్రీస్ కి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అది గవర్నమెంట్ అందరికి తెలుసు అండి. అది ఎన్నో చోట మీరు వినుంటారు, యూట్యూబ్ లో చూసి ఉంటారు. ముస్లిమ్స్ కన్నా ఎక్కువ నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. దానిపైన కూడా మీరు మాట్లాడాలా, దానిపైన కూడా దృష్టి పెట్టాలా. గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కంపెనీస్ కూడా బ్యాన్ చేయాలండి. రైట్. అంటే ఇవే అన్ని విషయాలు బేస్ చేసుకుని అసలు ఫుడ్ జిహాద్ అంటే ఏంటి? అసలు జిహాద్ అంటే ప్రయత్నం చేయడానికి జిహాద్ అంటారండి. అరబీలో జహాదా యుజాహిదు, ప్రయత్నించడానికి జిహాద్ అంటారు. ఇప్పుడు నాకు ఒక తప్పు చేయాలనే ఆలోచన వచ్చింది, నా ఆలోచనని నేను అది సరిదిద్దుకొని ఏదైతే మంచి వరకు నేను ప్రయత్నం చేస్తానో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారండి. ఇంకా జిహాద్ లో ఎవరైతే చెడు చేయడానికి అంటే భారతదేశం పైన ఎవరైనా అటాక్ చేశారు, పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, చైనా అయినా, ఏ కంట్రీ అయినా భారతదేశానికి నాశనం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నానికి వాళ్ళకు మేము తిరగబడి వాళ్ళతో ఏదైతే పోరాటం చేస్తామో, ఫైటింగ్ చేస్తామో దాన్ని జిహాద్ అంటారండి. ఏదైతే ఫ్రీడమ్ ఫైటింగ్ లో మన పూర్వీకులు పెద్దవాళ్ళు భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు తెగించారో దాన్ని జిహాద్ అంటారండి. జిహాద్ అంటే నాలో ఉన్న చెడుని నేను దూరం చేయడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తానో దాన్ని జిహాద్ అంటారు. అమ్మా నాన్నని పోషించడం కోసం నేను ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతానో దాన్ని కూడా జిహాదే అంటారు. ఇప్పుడు చెడు సమాజం దూరం చేయడం కోసం, మంచి కోసం మేము ఏదైతే ప్రయత్నం చేస్తామో దాన్ని జిహాద్ అంటారు. జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అని అరబీలో అర్థం అండి. ఫుడ్ జిహాద్ అని ఎందుకు వచ్చింది? ఈ మతోన్మాదులు ఎవరుతున్నారో వాళ్ళు ఫుడ్ జిహాద్ అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు హలాల్ అంటే ఏంటి అసలు? దేవుడు ఎవరైతే ఉన్నారో మన ఖురాన్ ప్రకారంగా ఒకవేళ చూసుకుంటే, షరియా ప్రకారంగా చూసుకుంటే, ఇస్లామిక్ లా ప్రకారంగా చూసుకుంటే ఇది తినండి, ఇది తినవాకండి అని దైవం ఏదైతే మాకు ఏమంటారు, ఖానూన్ అంటారు తెలుగులో, నియమాలు ఉంటాయి కొన్ని. అంటే ఇది తినండి, ఇది తినవాకని. ఇప్పుడు పంది ఉంది, రూల్స్, నియమాలు. పంది మాంసం తినకూడదు. ఇప్పుడు మద్యం ఉంది, మద్యం తాగకూడదు, నషా చెయ్యకూడదు, గుట్కాలు తినకూడదు.
ఇంకా ఏదైతే మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నా దాన్ని యూజ్ చేయకూడదు, ఈ మొత్తం హరాం అని ఖురాన్లో సృష్టికర్త ఎంతమో స్పష్టంగా చెప్పారు. దాన్ని మేము హరాం అంటాము. హలాల్ అంటే ఏంటి? హలాల్ అంటే ఏదైతే ఇప్పుడు పళ్ళు ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి, ఆపిల్ ఉంది, కొన్ని జంతువులు ఉన్నాయి, దాన్ని సృష్టికర్త దైవం హలాల్ చేశారు, దీన్ని హలాల్ అని అంటారు. హలాల్ హరాంలో ఉమ్మి ఇది ఏదైతే ఆమె చెప్తుంది కదా చౌదరి, ఉమ్మి వేసేస్తే అది హలాల్ అని అంటారని ఎక్కడ కూడా ఖురాన్లో, పూర్తి ఖురాన్లో ఉమ్మి ఇవ్వడానికి హలాల్ అని చెప్తారని పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా లేదు. పూర్తి ప్రవక్త గారి జీవితంలో, పూర్తి హదీసుల్లో ప్రవక్త గారు చెప్పిన మాటలకి హదీస్ అంటారు. ఎక్కడ కూడా ఉమ్మి ఇవ్వడంలో హలాల్ అని ఎక్కడ కూడా ప్రవక్త గారు చెప్పలేదు. ఇస్లాం ఏం చెప్తుందంటే శుభ్రత, ప్రతి ఏమంటారు తెలుగులో పాకి, సఫాయి, శుభ్రత ఏదైతే ఉందో మీ ఈమాన్లో సగం ఈమాన్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. అత్తహూరు షత్రుల్ ఈమాన్, శుభ్రత ఆదా ఈమాన్ అంటే మీ విశ్వాసంలో అర విశ్వాసం శుభ్రంగా ఉండండి, శుభ్రతగా ఉండండి, మంచిగా పాకి సాఫీగా ఉండండి ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారో. అలాగా ఖురాన్లో ఏదైతే ఇది తినండి ఇది తినవాకండి అని చెప్పారో, ఏదైతే తినండి అని చెప్పారో దాన్ని మేము హలాల్ అంటాము, ఏదైతే తినవాకండి అని నియమాలు సృష్టికర్త దైవం చెప్పారో దాన్ని మేము హరాం అంటామండి. ఉమ్మివ్వడంలో హలాల్, ఈ మొత్తం వేష్ మాటలు ఇస్లాం గురించి కావాలని ఇస్లాం పైన వీళ్ళు అపోహలేస్తున్నారు, కావాలని ఇస్లాం పైన వీళ్ళు నిందలేస్తున్నారు. అవసరం ఏముంది ఇస్లాం పైన నిందలు వేయడం? వాళ్ళు ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదండి. ఒక ముస్లిం ఇప్పుడు నేను ఫేమస్ అవ్వాలంటే హిందువులకు తిడితే, హిందువుల గురించి నేను బ్యాడ్ కామెంట్స్ చేస్తే నేను ఫేమస్ అయిపోతాను. వీళ్ళు ఏంటంటే ముస్లింలకు మేము తిడితే, ముస్లిమ్స్ గురించి ఇస్లాం గురించి నేను ఏదోగా చెప్పేస్తే నేను ఫేమస్ అవుతానని. అతను కూడా బాలాజీ కూడా ఫేమస్ అవ్వడానికి కదా చేసింది. బాలాజీ ఏదైతే ఆ హర్కత్ చేశారో బాలాజీకి 99% ఖండించిన వ్యక్తుల్లో నాన్ ముస్లిమ్స్ ఉన్నారండి. లోకేష్ గారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఒక లోకేష్ గారు, ఒక మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఎంత మంచిగా మన వలి ఎవరైతే ఉన్నారో వలీకి సపోర్ట్ చేశారు. వలి గురించి స్టేట్మెంట్ ఫేస్బుక్ లో ఇచ్చారు. నేను కూడా వస్తాను, నా తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, నేను కూడా వచ్చి కబాబ్ తింటానని చెప్పారు. అలాగే నాగబాబు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్, అతను కూడా వెళ్ళారు. అతను కూడా వెళ్ళి అతనికి సంజాయించారు, అతనికి ధైర్యం చెప్పి వచ్చారు. 99% నాన్ ముస్లిమ్స్ హిందూ సోదరులే ఇక్కడ బాలాజీకి ఖండించారు, వలీకి సపోర్ట్ చేశారు. ఇక్కడ మానవత్వం గెలిచిందండి, మతం గెలవలేదు. ఎప్పుడు కూడా మానవత్వం పైన నడిచే వాళ్ళు ఎక్కడ కూడా గెలుస్తారండి. ఇది కావాలని చేసిన మాటే తప్ప కుల మతాలకు అతీతంగా అందరూ కూడా దీన్ని ఖండించారండి. రైట్. షరీఫ్ గారు ఎట్లా అంటే కోవబన్ కి సంబంధించి ఆయన వల్లికి అందరూ అంత మినిస్టర్ పదవిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ సానుభూతి చూపించడం, మాట్లాడడం, దగ్గర తీసుకోవడం, ఎందుకు ఇవన్నీ అంత గ్రేట్ పర్సనాలిటీస్ కూడా వచ్చి ఆయనకు మాత్రమే ఎందుకు సంజాయిషి చెప్తున్నారు? అసలు ఎందుకు సమర్థిస్తున్నారు? ఏమంటారండి, అతను మిడిల్ క్లాస్ అండి, సామాన్యుడు అంటారు కదా, సామాన్యుడేనా తెలుగులో? సామాన్యుడు. అతనికి అంటే పాపం నిన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మీకు ఏం కావాలా, ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలంటే అసలు ఏం మాట్లాడలేకపోతున్నారండి. అంతా అసలు అతను డైలీ 500 సంపాదించి ఎవరిపైన అయినా ఇబ్బంది జరిగితే పెద్దవాళ్ళు కాదా అందరు ఖండించాలండి. ఇలాగ గనక మార్పు వస్తే వేరేసారి ఎవరు కూడా సామాన్యులు చిన్న వ్యాపారం చేసే వాళ్ళపైన దౌర్జన్యం చేయరండి. ఎంత భయపడ్డాడంటే ఆ వ్యక్తి బెచారా, మీరు వీడియో చూడండి అండి. అతను బంద్ తినేటప్పుడు మీరు గనక ఫేస్ చూస్తే, నేను ఎన్నిసార్లు వీడియో చూసాను అన్నిసార్లు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయండి. చూడండి ఒకసారి మీరు ఎందుకు గాబరా పడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అంటే, ఆధార్ కార్డు ఎందుకు తీసుకొని వస్తారండి? మీ దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు ఉందా అండి మీ దగ్గర? ఇప్పుడు మీరు పాన్ కార్డు తెచ్చారు ఆఫీస్కి వచ్చేటప్పుడు అంటే? మీరు మీ కెమెరామెన్స్కి అడగండి, ఇప్పుడు ఇలా జోబులో ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు. మీరు ఆఫీస్కి వచ్చారు ఇంటర్వ్యూస్ కోసం, ఇక్కడ మీ ఆఫీస్కి వచ్చారు, మీ జాబ్ కోసం వచ్చారు, పని కోసం వచ్చారు, ఆధార్ కార్డు ఎవరు తెచ్చుకోరండి. నేను కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు జోబులో పెట్టుకొని రాలేదండి. ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం చేసుకుని బ్రతికే వాడిపైన ఒక 10 మంది వచ్చి పడితే ఎంత భయపడతారండి మనిషి. ఆ ఎమోషనల్ వీడియో ఏదైతే ఉందో అందరి మనసు తాకిందండి అది. ఇప్పుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా, నేనైనా ఒక వీధిలో వెళ్ళేటప్పుడు ఒక 10 కుక్కలు నా ఎంట పడితే ఎంత భయపడతానండి. అరే నేను ఒక మనిషిరా,
నేను అనుకుంటే ఏమైనా చేయగలనని చెప్పేవాడిని ఒక వీధిలో వెళ్తే ఒక 10 కుక్కలు వెంట పడితే నేనైనా భయపడతాను. ఒక ఎమ్మెల్యే అయినా సింగిల్ గా నడుచుకుని వెళ్ళేటప్పుడు, ఒక పోలీస్ అయినా సింగిల్ గా వీధిలో నడుచుకుని వెళ్ళేటప్పుడు, ఎంత పెద్ద వ్యక్తి అయినా, జిమ్ మాస్టర్ అయినా పర్లేదు, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఒక వీధిలో వెళ్ళేటప్పుడు కుక్కలు వెంట పడితే భయపడతాడండి. ఒక్క మనిషి ఉంటే 10 మంది 15 మంది ఒక మనిషి పైన పడి ఆధార్ కార్డు ఉందా, ఎక్స్పైరీ డేట్ ఉందా, నువ్వు తింటావా, మీ పిల్లలు తింటారా, అది ఇది అని భయపిస్తే ఎవరైనా భయపడతారు కదండి. ఆ భయం ఏదైతే ఉందో ఆ వీడియో చాలా మనసుకు తాకిందండి. చాలా ఇబ్బంది అనిపించింది. 500 సంపాదించే వ్యక్తులపైన మీ దౌర్జన్యం ఏమిటని పెద్ద పెద్ద వాళ్ళు కూడా 99% మన హిందూ సోదరులు కూడా దీనికి ఖండించారు. చాలా మంచి విషయం అండి ఇది. అలాగే ఎవరైతే తప్పులు చేస్తున్నారు హోటల్స్ చూసి మీరు హోటల్స్ లో వెళ్ళండి. 100 రూపాయలకు వచ్చే బిర్యానీ 300 200 అమ్ముతారండి. కొంతమంది మీరు పెద్ద పెద్ద బేకరీస్కి వెళ్ళండి, ఇదే కోవా బన్ 100 రూపాయలకి అమ్మే వాళ్ళు ఉన్నారు, 200 150కి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడండి. ఇదే గనక మీరు ఎయిర్పోర్ట్ లో తీసుకోండి, 350 రూపాయలు ఉంటది. ఒక బన్ ఇస్తారు, 2 బన్నులు ఇస్తారు, 350 రూపాయలు తీసుకోండి. జనరల్గా ఏంటంటే ఆ మనిషికి ఏదైతే బెదిరించారో, ఆ మనిషి ఏదైతే భయపడుతూ ఆ కోవా ఏదైతే తిన్నాడో, ఆ ఎమోషనల్ వీడియో మనసుకు తాకింది. నేను లోకేష్ గారికి కూడా, నాగబాబు గారికి కూడా, ఎవరైతే మన హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, మన బ్రదర్స్, మన సిస్టర్స్ మానవత్వం కోసం వాయిస్ ఏమంటారు గలమెత్తారో, మానవత్వం కోసం ముందుకొచ్చి మాట్లాడారో, అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అందరికి శుక్రియా అంటున్నాను. అంటే మీరు ఏది జరిగినా కూడా ముస్లిమ్స్ కి సంబంధించి, అంటే నేను చూసినంత వరకు ఏదైనా కానీ యూనిటీగా మాత్రమే పోరాడతారు. మరి వల్లి విషయంలో మీరు ఎందుకని మాట్లాడలేకపోయారు? ఎందుకండి, ముస్లిమ్స్ ఎంతమంది వచ్చి మాట్లాడారు. మన ఫారూక్ షుబ్లీ గారు, ఎవరైతే ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు, అతను మాట్లాడారు. అలాగే సయ్యద్ సమీ హుసేని గారు, నెల్లూరు మైనార్టీ లీడర్, అతను మాట్లాడారు. అలాగే ఇంకా పెద్ద పెద్ద ముస్లిం లీడర్స్, మీడియా ఛానల్స్ వాళ్ళు, ఇట్లు మీ జాఫర్ భాయ్ ఎవరైతే రీసెంట్లీ నేను వీడియో చూశాను, అతను ఖండించారు. హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు ఖండించారు. అలాగే చిన్న చిన్న లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ మీరు చూసుకోండి. తెలుగు ఛానల్స్ లో గనక చూసుకుంటే బ్రదర్ సిరాజ్ గారైనా, అడ్వకేట్ సాదిక్ అనే వ్యక్తి రీసెంట్లీ వీడియోస్ చేస్తున్న అతనైనా, ఇంకా నెల్లూరు నుంచి చాలా మంది మన మైనారిటీస్ సంబంధించిన లీడర్స్ అందరూ వాయిస్ ఖచ్చితంగా దీనిపైన ఖండించారు, మాట్లాడారు. అలా ఏం లేదు, చాలా మంది దీనిపైన మాట్లాడారు. ఓకే, అంటే యూనిటీ విషయాన్ని పక్కన పెడితే మాత్రం అంత జరిగినప్పటికీ కూడా ఆయన చిరు వ్యాపారస్తుడు కాబట్టి, ఎవరైతే మీరు సదరు రిపోర్టర్ బాలాజీ అన్నారు, ఆయన పైన అతనే కాదండి, ఒక ముస్లిం అనే కాదండి, అదే ప్రాబ్లం ఒక హిందూ సోదరి తో పాటు ఎవరైనా ముస్లిమ్స్ చేసి ఉన్నా అప్పుడు కూడా మేము ఖండిస్తామండి. అప్పుడు కూడా అందరు ఖండించాలండి. అక్కడ హిందూ ముస్లిం అని చూడకూడదు, ఒక మనిషికి ఇబ్బంది జరిగిందండి, అది ఆలోచించే బాధ కలిగే మేము వాయిస్ దీనిపైన ఇచ్చాము, మేము ఖండించామండి. అందరు కూడా బాధ కలిగి అందరు ఖండించారండి, ఒక హిందువా ఒక ముస్లిం అని కాదండి. అంటే ఆ సదరు రిపోర్టర్ పై మీరెందుకు కేసు ఫైల్ చేయలేకపోయారు అసలు? ఇప్పుడు దాని గురించి పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు, మన లీడర్స్ ఉన్నారు కదా మాట్లాడుతున్నారు. కేసు అవుతుందా లేదా అది ఇంకా పెద్దోళ్ళకి తెలుసండి. ఖచ్చితంగా దానిపైన ఆయన పైన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఆ బాధతో ఇక్కడ భాషా గారు మృతి చెందారో దాని గురించి ఖచ్చితంగా ఎవరైతే అక్కడ బెదిరించి భయానికి గురి చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష ఇవ్వాలా. భాషా గారి ఫ్యామిలీకి న్యాయం చేయాలి. రైట్, థాంక్యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.